నా ఎంతకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సభా వేదికగా సవాల్ విసిరింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు నిషేధించినటువంటి సంస్థలకు డిపిఆర్ రూపొందించేటటువంటి బాధ్యతలు ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన తస్సారం వహిస్తుందని బీజేపీ ప్రతినిధులపైన కాంగ్రెస్ ప్రతినిధులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పి హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వాడివేడి చర్చలతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజల అభ్యున్నతి గురించి అసెంబ్లీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ అంశాలపైన ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, తిరునహరి శేషు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శేషు గారు, గుడ్ ఈవినింగ్ అండి. శేషు గారు, ఎట్లా చూస్తారండి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొన్ని దూషణలు చేసినటువంటి అంశం మనం చూసాము. బీఆర్ఎస్ పార్టీ మూసీ నది ప్రక్షాళన అంశం పైన వాకౌట్ చేయడం జరిగింది. వివిధ అంశాలతో కూడుకున్నటువంటి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం ముందు పెట్టేందుకు ప్రయత్నం చేసింది. అయినా కానీ ప్రతిపక్ష నాయకులు పట్టించుకునేటువంటి పరిస్థితిలో మనకు ఈరోజు చాలా వరకు అంశాలు ఉన్నాయి. ఓవరాల్ అసెంబ్లీ సమావేశాలపైన మీ స్పందన ఎట్లా? శ్రీశైల గారు, అందరికీ నమస్కారం. ఎస్, ఈసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ కు సంబంధించినటువంటి సమావేశాలు. బడ్జెటే చాలా కీలకమైనటువంటి అంశం. అయితే బడ్జెట్ మార్చి 20వ తారీఖు నాడు పెడతారు కాబట్టి బడ్జెట్ కు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. తర్వాత గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాలకు సంబంధించినటువంటి సందర్భంగా ప్రతిపక్షాలకు ప్రభుత్వ పక్షానికి మధ్యన సభా వేదికగా కొన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక హాటెస్ట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కావచ్చు, రిజనోవేషన్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మొత్తానికి ఏదైతే ఉంది అది ఒక తీవ్రమైనటువంటి రాజకీయ చర్చనీయాంశంగా తెలంగాణ రాష్ట్రంలో మారింది. ఆ సందర్భంగా సభలో కూడా ఈ అంశం చర్చకొచ్చింది. ఈ చర్చకొచ్చినటువంటి అంశం పైన అటు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన పైన గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ఒక 6 కిలోమీటర్ల ప్రక్షాళన మేము ఏ విధంగా చేశామంటే ఏ ప్రజలకి ఇబ్బంది జరగకుండా చేశాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన చేయటానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి డిపిఆర్ లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దానికి సంబంధించిన అంశాలు, తర్వాత ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణ, ఇవన్నీ ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా వస్తున్నాయి. పెద్ద ఎత్తున 10 నుండి 15,000 మంది నిరాశ్రయులు అవుతారని, ఇళ్లు కోల్పోతారనేటటువంటి అంశాలు బయటకు రావటము, కొన్ని బఫర్ జోన్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూల్చివేయటానికి ప్రభుత్వం మార్కింగ్ చేయటము, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద రాజకీయ అంశంగా మారేటటువంటి అవకాశమే ఉంది. బట్ ఇక్కడ ఒక్క తెలంగాణలోనే కాదు, ఇప్పుడు మీరు సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సబర్మతికి సంబంధించినటువంటి ప్రక్షాళన జరిగినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అక్కడ కూడా ఇదే విధమైనటువంటి సంఘటనలు జరిగాయి. భూ నిర్వాసితులు లేకపోతే నిర్వాసితుల పట్ల అక్కడ కూడా పోరాటాలు జరిగాయి. బట్ ఇది కామన్ గా జరిగేటటువంటి అంశంగా తీసుకోవాలి. అయితే ప్రభుత్వం ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ప్రయారిటీ ఈ ప్రక్షాళన వల్ల నష్టపోయేటటువంటి పేద ప్రజల పక్షాన, సామాన్య ప్రజల పక్షాన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అంశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనకి ప్రభుత్వం వైపు నుంచి నేను గమనించింది ఏంటంటే, ప్రభుత్వము తను ఏమనుకుంటుంది, ఒక మూసీని ఒక నైట్ ఎకానమీగా,
మూసీని ఒక పర్యాటక కేంద్రంగా, మూసీని ఒక పెట్టుబడుల కేంద్రంగా, మూసీని ఒక ఉద్యోగాలు కల్పించేటటువంటి కేంద్రంగా చూస్తుందే తప్ప, బట్ ఈ మూసీ ప్రక్షాళన ద్వారా సామాన్య ప్రజలకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు, కోల్పోతున్నటువంటి ఇళ్ళు, భూమి, నిర్వాసితులు వాళ్ళ పక్షాలు ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఈ మోడర్నైజేషన్, ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ లో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా, అది వ్యవసాయ రంగానికి చేపట్టినా, లేకపోతే ఐటీ పరిశ్రమలకు చేపట్టినా, లేకపోతే పరిశ్రమలకు చేపట్టినా, దేనికి చేపట్టినా డిపిఆర్స్ వస్తున్నాయి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎవరు తయారు చేస్తున్నారంటే ఓ కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసేటటువంటి డిపిఆర్లకు చేసే ఛార్జే 160 కోట్లు. వాళ్ళు తయారు చేస్తున్నటువంటి డిపిఆర్ మొత్తం కాస్ట్కి వచ్చేసరికి 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు కూడుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే ధోరణి పైన, కమర్షియలైజేషన్ పైన ఆలోచిస్తున్నారు తప్ప, నిజంగా ఈ ప్రక్షాళన జరిగితే ఇట్లా నిర్వాసితులు అయ్యేటటువంటి వాళ్ళ పక్షాన ఏంటనేది డిపిఆర్ లో ఉండట్లేదు. ప్రభుత్వాలు కూడా వాటిపైన దృష్టి పెడుతున్నటువంటి అంశం మనకు కనపట్లేదు. శేషు గారు మళ్ళీ వస్తారు. ఒకసారి తాడు శ్రీనివాస్ గారిని తీసుకోవాలి. తాడు శ్రీనివాస్ గారు ఎట్లా స్పందిస్తారండి ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల పైన? రకరకాల అంశాలు, డిపిఆర్ ప్రస్తావనను శేషు గారు తీసుకొచ్చారు. చివరకు పాకిస్తాన్ లాంటి దేశాలలో కూడా చెల్లనటువంటి కంపెనీలకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము డిపిఆర్లు అప్పజెప్పామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్వరంతో ధ్వజమెచ్చింది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? తప్పకుండా ఇప్పుడు పాకిస్తాన్ బ్యాన్ చేసిన సంస్థకి ఇచ్చినారా, ఎవరికి ఇచ్చినారు, అవన్నీ కూడా చర్చనీయాంశాలే కదా. అసెంబ్లీలో చర్చ అవుతే బాగుండు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజు అసెంబ్లీలో మీరు గందరగోళ పరిస్థితులు చూసినారు. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ, మన మహేశ్వర్ రెడ్డి గారు ఎల్పీ లీడర్ ని మీరు అబ్జర్వ్ చేశారా? వారు శ్రీధర్ బాబు గారు వీళ్ళు ఇంటరప్ట్ చేస్తా ఉన్నారు. అయినా కానీ ఆయన ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మూసీ మీద ఏదైనా మాట్లాడినా, మేము పేదల ఇల్లు గులగొడుతున్నారు అనగానే ఆయన లేచి ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మేము ఏం చేసినాం, ఇంటరప్ట్ చేస్తే దాని మీదనే సాగదీయకుండా మెల్లిగా మేము ఇంకొక సబ్జెక్టు దాంట్లోకి పోయినాం. ఏది ఐటీ ఎగుమతుల మీదనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే ప్రభుత్వం ఇది ఇయ్యట్లేదనో. సో వ్యూహాత్మకంగా ఆయన దేని మీద రిటాలియేట్ చేస్తే దాంట్లోనే పడి మనము వాళ్ళ సబ్జెక్ట్లోకి పడకుండా, మేము ప్రతిసారి వారిని మళ్ళీ మీరు అట్లా మేమిట్లా అనకుండా, ఈ రోజు ప్రసంగం మొత్తం మీరు అది వీడియో చూడండి, మహేశ్వర్ రెడ్డి గారిది. కంప్లీట్ సమస్యల్ని తీసుకొచ్చినాం వ్యూహాత్మకంగా. ఆ దొరికే 1 minute లో వాళ్ళ ఇంటరప్షన్ ని కాదని, ఆయన దేని మీద అయితే ఇంటరప్ట్ చేస్తాడో దాని మీదనే పడి కొట్టుక చావకుండా ఇంకొక సబ్జెక్ట్ తీసుకొచ్చి చేసినారు. సరే, అక్కడ ఉన్న ఇబ్బందులను బట్టి మేము బీజేపీ ఆ రకంగా మేము ముందుకెళ్ళినాం. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం నేనేమంటున్నా, ఇవాళ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందండి. ఈ రోజే కాదు, ఒక 12 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర నుండి విడిపోయిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, తనకు తాను పరిపాలించుకుంటుంది. తను తెలంగాణని కోరుకున్న వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన, తెలంగాణ ఎవరైతే పోరాడినారో వారే ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు. ప్రజలు కూడా చాలా అసలు కొసరకుండా వాళ్ళు ఏం చేసినారండి, కంప్లీట్ మెజారిటీ సింగిల్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఫస్ట్ 5 ఏళ్ళు ఇచ్చినారు. ఆ తర్వాత కూడా అరే 5 ఏళ్ళు కొత్తగా ఏర్పడ్డది, చూద్దాం ఇంకా ఆయనకే ఇంకా ఎక్కువ సంఖ్యతో ఇయ్యాలి, అప్పుడు ఎమ్మెల్సీ కొనుగోలు అవి ఇవి చేసినారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఇద్దాం. ప్రజలు ఎంత పాపము, వారు దయార్థ హృదయాలు అండి. ఫుల్ బ్లెస్డ్, వీళ్ళకి 89 సీట్లు ఇచ్చినారు. 10 ఏళ్ళు సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ 2.5 ఏళ్ళు ఇది తక్కువ కాలమానం అంటున్నారు. ఈ 2.5 ఏళ్ళు ప్రభుత్వం అంటే ఏంటంటే అది 50% కాలమానం అయిపోయింది. ఇక ఇప్పుడు డిక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఈ రోజు వరకు ప్రజలు నమ్మరని గ్యారంటీ కార్డులు ఇచ్చినాం. ఆ గ్యారంటీ కార్డులకి ఈ రోజు విలువ లేకుండా పోయింది. రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు మళ్ళీ పోయి ఈసారి ఇంకా ఏ రకమైన గ్యారంటీ కార్డు ఇస్తారు? ఇవాళ వారు చెప్పినటువంటి, నేను అన్ని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పెన్షన్ విషయం కావచ్చు, అమ్మాయిలకు స్కూటీలు కావచ్చు, ఫీజులు ఫ్రీ కట్టడం కావచ్చు, అసలు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా చేస్తలేరు. విద్యార్థులు, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా పరేషాన్ అవుతున్నారు. మొన్న ఒక మెడికల్ స్టూడెంట్కి ఈ ప్రైవేటు ఈ మెడికల్ కాలేజీలలో ఫీజులు రీయింబర్స్మెంట్ లేక పాపం ఒక్కొక్కరు 7 లక్షలు 10 లక్షలు కట్టలేక వాళ్ళు చదవలేక, చదివేటప్పుడు ఏ ఒత్తిడి లేకుండా చదవాలంటే మానవ వనరులు తెలంగాణ బిడ్డలేగా దేశంలో ఉన్న ఈ పౌరులు అందరూ కూడా రేపు దేశానికి ఉపయోగపడాలి కదా. వీరు మానసిక ఒత్తిడిలో చదువుతా ఉన్నారు పిల్లలందరూ. ఇంకొక ఆయన గురుకుల వ్యవస్థ తీసేస్తా అని భయపెడతారు, తల్లిదండ్రులు భయపడతారు, ఇంట్లో డిస్కషన్కి ఆ పిల్లలు బెంబేలు ఎత్తిపోతారు. మున్సిపాలిటీ అయితే ఈరోజు అసలు ఈ ప్రైవేట్ రికవరీ ఏజెంట్స్ ఉంటాయి చూడండి, ఏది లోన్ల విషయంలో, క్రెడిట్ కార్డుల విషయంలో, ఆ రకంగా తయారైపోయినారు మున్సిపల్ సిబ్బంది.
ఇళ్లలోకి పోతున్నారు, తాళాలు వేసి జబర్దస్త్ వసూలు చేస్తున్నారు. కనీసం మరి వాళ్ళది ఏదన్నట్ట ఇబ్బందులు ఉన్నాయా, ఎందుకు ట్యాక్స్ కట్టలేకపోయినారు, లేదా మానవతా హృదయం మొదలేయండి, కనీసం ట్యాక్స్ లో బంద్ ఉన్నా, లేకపోతే డొమెస్టిక్ కమర్షియల్ వేసినారా, కమర్షియల్ కిరాయోడు వెళ్ళిపోయినా తాళం వేసి ఉన్నా దానికి మళ్ళీ కిరాయి ఎక్కువ చేసి కట్టడం, లక్షలలో బిల్ వేయడం, మేము 90% నీకు తీసేస్తున్నామని వన్ టైం సెటిల్మెంట్ అనడం. ఎక్కడ పోతావు? కమర్షియల్ గా ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం. ప్రజల కోసమా? ప్రభుత్వం ఓన్లీ ధనం ఆర్జించాలి, ఒక పెద్ద ప్రాజెక్ట్ ను టేకప్ చేయాలి. గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఏమైపోయిందంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఏదైనా చేస్తే కానీ నన్ను ప్రజలు ముఖ్యమంత్రి అనుకోరు, లేదా ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేసి ఫస్ట్ అయితే దాంట్లో 30% వెనకకి వేసుకుంటే కానీ రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలని వీళ్ళని కొనుగోలు చేసి అనైతిక విలువలకు పాడుపడి ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వంలోకి రామా. ఆయన కాళేశ్వరం కట్టి కూలగొట్టే 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఆయన చేశాడు. ఇప్పుడు ఆయనకు పోటీగా ఆయన 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 అసలు ఏం చేసినాడో అవే చేస్తా ఉన్నాడండి. ఇలా నేను పదే పదే చెప్తున్నా, కేసీఆర్ ఏవైతే బూట్లు వేసుకొని నడిచిండో అవే బూట్లను ఈయన వేసుకొని నడుస్తున్నాడు. శ్రీనివాస్ గారు, అది ఎట్లా అసలు కేసీఆర్ గారు బూట్లు వేసుకొని నడవాల్సిన అవసరం ఏముందో సుమిత్రానంద్ గారిని అడుగుదాం. సుమిత్రానంద్ గారు, సేమ్ మూసీ నది ప్రాజెక్టు ఈయన 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేస్తా అంటారు. ఇది సుమిత్రానంద్ గారు, కేటీఆర్ గారు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసినా కానీ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలపై మేము అధికారంలోకి వచ్చినాక కొరడా జుల్పిస్తామనేటటువంటి ఒక సీరియస్ వార్నింగ్ను అధికారులకు ఇచ్చారు. అధికారుల సంఘం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? శేషు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీశైలం గారు, మీకు శేషు గారికి, తాడు శ్రీనివాస్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. అధికారులు తమ స్థాయి నెరగకుండా కోర్టులు గాని ప్రజలు గాని ఏమంటున్నారు, మరి జరుగుతుందా జరగదా అనకుండా ఫక్తు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు హెచ్చరిక చేయక తప్పని పరిస్థితి అండి. ఇది కొత్తగా కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో వివిధ సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ ఒక్కసారి కాదు. ఎట్లా మాట్లాడతారు ఐఏఎస్ గా ఆయన మూసీ ఫ్రంట్ అధికారి ఎట్లా మాట్లాడతారు నరసింహారెడ్డి గారు? తప్పు కదా ఆయన ఆ రకంగా స్పందించడం. ఏది 600 మూసి నిర్మాణం చేసి తీరుతారట, ఆయన మూసి ప్రక్షాళన చేసి తీరుతారట. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్థాయి మాట్లాడతలేరు. ఆ స్థాయిలో ఆయన మాట్లాడితే తప్పదు కదా. అక్కడ నిర్వాసితులు వేలాది కుటుంబాలు కోర్టుకు వెళ్తాయి, అడ్డుకుంటాయి. వాళ్ళ పక్షాన ప్రతిపక్షాలు, ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి కదా, ఎలా ఉంటుందో వేచి చూడాలి కదా. ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, ప్రజల పక్షాన ఉంటుందా, ఇదేది చూడకుండా అధికారులు అట్లా మాట్లాడడం తప్పకుండా నిలదీయాల్సిందేనండి. ప్రభుత్వాన్ని అయినా నిలదీస్తాం, ఆ స్థానంలో ఉంటే ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా అధికారులను గాని ప్రభుత్వాన్ని గాని నిలదీయాల్సిందేనండి. ఇందాక తాడూరి శ్రీనివాస్ అన్న మాట్లాడుతూ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన లాగానే రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారని. అస్సలు పోలికే లేదండి. తెలంగాణ ప్రజల్లో ఎవరి అభిప్రాయం తీసుకుంటారో తీసుకొనియండి. కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో తెలంగాణ సాధించినటువంటి ప్రగతి వ్యవసాయకంగా గాని, విద్యా విషయంగా గాని, తాగునీరు గాని, సాగునీరు గాని, అన్ని రకాలుగా వైద్యము, ఆర్థికంగా ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెట్టింది. ఇవాళ ఎంత అధ్వానమైన స్థితికి 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది. మూసీ ప్రక్షాళనకు ఎక్కడ నీళ్ళు తీసుకొస్తామంటున్నారండి? కాళేశ్వరం కూలేశ్వరం అయితే ఏ నీళ్లు తీసుకొస్తారు? ఆ మూసీ ప్రక్షాళనకు తీసుకొచ్చే నీళ్లు కాళేశ్వరం జలాలే కదా, అక్కడి నుంచే తీసుకొస్తామంటున్నారు కదా. కాళేశ్వరం కూలేశ్వరం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు తలెత్తినట్టు చిన్నపాటి సమస్య కాళేశ్వరంలో కూడా తలెత్తింది. అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కానే కాదు, 96,000 కోట్లతో అది ఇప్పటి వరకు పూర్తయింది. ఇంకా చేయాల్సి ఉన్నది. చిన్నపాటి మరమ్మతులు చేస్తలేరు, ఉన్నదాన్నే వాడతలేరు. కాంగ్రెస్ చేసే పరిస్థితి అయితే లేదు. ఏ రకంగా చూసినా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, భవిష్యత్ తరాలు క్షమించవు మూసిని ప్రక్షాళన చేయకపోతే. ఈ పాప కూపంలోనే ఉందామా, ఈ మురికి కూపంలోనే ఉందామా అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారు? భవిష్యత్ తరాలు అంటే ఎవరు? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దిక్కులేదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ విద్యార్థులకు
పాఠశాల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. వాళ్ళు భవిష్యత్ తరాలు కాదా? వాళ్ళ ఈ ప్రస్తుతాన్ని పాలించడం చేతగాక భవిష్యత్ తరం గురించి మాట్లాడడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలకు ఎంత బాకీ పడ్డారు, ఏ మేరకు బాకీ పడ్డారు, బాకీలన్నా చెల్లించాలి కదా. అడ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు చస్తూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము బెనిఫిట్స్ కావండి, వాళ్ళ సొమ్ములు అవి బెనిఫిట్స్ కావు, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కావు. వాళ్ళు దాచుకున్నటువంటి న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కోసుక తింటారా అంటారు, అలాగే పాకిస్తాన్ లాంటి దేశం, పాకిస్తాన్ లాంటి వాళ్ళు కూడా నిషేధించినటువంటి సంస్థతో వీళ్ళు డిపిఆర్ అంటారు. జనవరిలో వాళ్ళు ఇదే అసెంబ్లీ సాక్షిగా 18 నెలలు పడుతుంది డిపిఆర్ రావడానికి అని చెప్తారు. ఇప్పటికిప్పుడే డిపిఆర్ వచ్చేసింది 2 నెలలు అని చెప్తారు. ఈ ప్రభుత్వానికి అసలు ఏం మాట్లాడుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఆయన టీచర్లను నిందిస్తారు, ఉద్యోగ జీతాలు ఎక్కువ ఉన్నాయంటారు, అసలు పిఆర్సీ అవసరం లేదంటారు. శేషు గారు, మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ 1.5 కోట్ల ప్రజాధనం దోపిడీకి వ్యతిరేకం అనేటటువంటి అంశాన్ని కేటీఆర్ గారు పలు సందర్భాలలో స్పష్టం చేశారు. అసలు ఏంటి ఆయన మాటలకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? 1.5 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందంటనంటే మూసీ ప్రక్షాళన అంటే నాకు తెలిసింది, అంటే మూసీ గురించి బాగా అవగాహన ఉంది. 1,50,000 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు అయినా కానీ మూసీ ప్రక్షాళన జరగని పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అన్నది? ఒకటండి, హైదరాబాద్ గాని మూసి కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు జరుగుతున్నటువంటి సమస్య గాని మూసి ప్రక్షాళన జరగాలనేది గత 30 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నేను స్టేట్ ప్రస్తావన మీద తీసుకొస్తాను. ఒక మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి ఒక 5-6 వేల ఇండ్లు తొలగిస్తే మూసీ ప్రక్షాళన జరిగింది అంటనంటే మనం ఎట్లా భావిస్తాం? ఎందుకంటేనంటే మూసీకి అనుసంధానంగా ఉన్నటువంటి 28 వాగులు పునరుద్ధరించాలి, 84 చెరువులు పునరుద్ధరించాలి. దాటితో పాటు మూసీ అంటనంటే ఒక నది కాదు, ఒక నాగరికత, అది ఒక పరివాహక ప్రాంతం. దాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటిని పునరుద్ధరించాలంటనంటే ప్రభుత్వం దగ్గర ఆ ప్రణాళిక ఉందా అనేటటువంటి స్టేట్ క్వశ్చన్. అదే ఇప్పుడు అటు నల్గొండకి ఉన్న సమస్య పరిష్కారం చేయాలన్నా, ఇప్పుడు హైదరాబాద్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నా జరగాల్సింది ఏంటది? మూసీ ప్రక్షాళన జరగాలి. బట్ మూసీ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే 55 కిలోమీటర్ల దూరంలో మూసీకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రజల యొక్క ఆవాసాలు ఉన్నాయి, ప్రజల జీవన విధానం ఉంది. ఆ ప్రక్షాళన జరిగితే వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది అనేటటువంటి అంశం చాలా స్పష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ ప్రాజెక్టుని చేపట్టాలి అని అనుకున్నప్పుడు టాప్ ప్రయారిటీగా తీసుకోవాల్సింది రిజర్వేషన్ కంటే కూడా అక్కడ నిర్వాసితులకు మనం ఏం చేయాలి అనేటటువంటి అంశంతో ముందుకొచ్చుంటే వివాదం ఇంత తీవ్రంగా వచ్చేది కాదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు అమెరికా పర్యటనకు వెళ్ళారు, అమెరికాతో పాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళారు. దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు సియోల్లో ఉన్నటువంటి నది, ఈ నదీ తీరాల నదీ గర్భంలో ఉన్నటువంటి నగరాలను పరిశీలన చేశారు. చియాంగ్వే చియాన్ అనేటటువంటి నది సియోల్లో ఉంటుంది, దాన్ని పునరుద్ధరణ చేశారు. మీరు థేమ్స్ లండన్ నదిని పునరుద్ధరణ చేశారు, సుమిదాని చేశారు, ఫ్రాన్స్ లో ఉన్నటువంటి సుమిదాన్ని చేశారు, రకరకాల దేశాల్లో ఉన్నటువంటి వీటన్నిటినీ చేశారు. మన సబర్మతిని అహ్మదాబాద్ లో ఉన్నదాన్ని కూడా చేశారు. కానీ సమస్య ఆ దేశాలకి మనకు ఒక సమస్య ఉందండి. మీరు సియోల్లో ఉన్నటువంటి చియాంగే చియాన్ నది ప్రక్షాళన చేయాలంటే అక్కడ పాపులేషన్ డెన్సిటీ అంతా, ఆ నది పక్కన ఉన్నటువంటి పాపులేషన్ అంతా ఈజీగా ఇంకా ఆ నది పొడవు కేవలం వీళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి నది పొడవు 13 మైళ్ళు అంతే, 6 కిలోమీటర్స్ మాత్రమే. తర్వాత మీకు సబర్మతి చేసింది 11 కిలోమీటర్లు మాత్రమే. అయితే అక్కడ ఉండేటటువంటి జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి పునరావాసం చేయటం ఈజీ అయిపోయింది, వాటిని పునరుద్ధరణ చేయటం కూడా ఈజీ అయిపోయింది. కానీ వెరాజ్ మీకు మూసీ అట్లా కాదు కదా.
మూసీ హెవీ క్రౌడెడ్, హెవీ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఒక నదిని మనం ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్వాసితుల పక్షాన చేయాల్సినటువంటి అంశం ఒకటి ఉంటుంది. రెండోది, మీరు ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గాంధీ సరోవర్ అనేటటువంటి ఒక ప్రాజెక్టును చేపడుతున్నప్పుడు ఇక్కడ ఏం ప్రొజెక్షన్ పోయింది ప్రజల్లోకి? ప్రభుత్వం ముందుగానే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇవ్వకపోవటం వల్ల ఒక అపోహలు పోయినాయి. 5,000 కోట్ల రూపాయలతోటి గాంధీ విగ్రహం పెడుతున్నారని, దానికోసము 200 ఎకరాలు సేకరిస్తున్నారనేటటువంటిది, దానికోసం అక్కడ ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్ లాంటి ఒక 500 ఇళ్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ ని తీసివేస్తున్నారనేటటువంటి ఒక ప్రొజెక్షన్ పోతే, ఈవెన్ గాంధీ మనవడు కూడా దాన్ని వ్యతిరేకించాడు. గాంధీ పేరు పైన ఇట్లాంటివి చేయటం, గాంధీ మహాత్ముడు కూడా ఊరుకోడు. ఎందుకంటే గాంధీ ఐడియాలజీ ఫిలాసఫీ నిరాడంబరత కదా. 5,000 కోట్లు బట్టి 200 ఎకరాలు సేకరించి గాంధీ సరోవర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తే ఖచ్చితంగా అది గాంధీ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకం కాబట్టి. బట్ అట్లా కాకుండా గాంధీ విగ్రహం పెట్టాల్సిందే ఖచ్చితంగా, ఎందుకు జాతిపిత, ఆ విధమైనటువంటి గౌరవం ఉండాల్సిందే. ప్రభుత్వం ఏమంటది, అక్కడ ఒక విగ్రహమే కాదు, గాంధీ సరోవర్ అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక కల్చరల్ కేంద్రం, ఒక ఎడ్యుకేషన్ కేంద్రము, ఒక మెడిటేషన్ కేంద్రము, ఇవన్నీ మేము అక్కడ డెవలప్ చేస్తున్నామంటే వై నాట్, ఎవరు చేయొద్దన్నారు? కానీ ప్రజలను నిర్వాసితులను చేసి మీరు అనేటటువంటి బఫర్ జోన్స్ ఉన్నాయే, బఫర్ జోన్స్ లో స్ట్రక్చర్స్ ఉండకూడదు అని అంటే, బట్ నివాసమైన స్ట్రక్చర్స్ ఉండకూడదు అని మీరు అంటూ కమర్షియల్ స్ట్రక్చర్స్ మీరు ఎట్లా ఏర్పాటు చేస్తారు అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఏం సమాధానం ఉంది? దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, అసలు ఈ ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇంతవరకు ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. కేటీ రామారావు గారు పదే ఏం చెప్తున్నారు, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అన్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలా? 55 కిలోమీటర్ల దూరాన్ని మేము ప్రక్షాళన చేయడానికి ఫస్ట్ ఫేజ్ లో 5 జోన్స్ లో మేము డెవలప్ చేస్తున్నాము. జోన్ 1 తీసుకున్నాము. జోన్ 1 లో మీకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు డెవలప్ చేస్తున్నాము. 21 కిలోమీటర్లని డెవలప్ చేయడానికి మాకు అయ్యేది 5,257 కోట్లు మాత్రమే అని చెప్తున్నారు. దీంట్లో ఏడీబీ బ్యాంక్ ఇచ్చేది 4,100 కోట్ల రూపాయలు అప్పే, రుణమే ఇస్తుంది. అంత పెద్ద అప్పు తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు జవాబుదారీతనం ఉండాలా. అయితే మరి మిగతా 21 కిలోమీటర్లు కాకుండా లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి ప్రక్షాళనకి ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం చెప్పాలి కదా. అంటే ప్రభుత్వం దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఆ ట్రాన్స్పరెన్సీలో భాగంగానే ముందు తేల్చాల్సినటువంటి అంశము, మూసీ ప్రక్షాళనకి ఎవ్వరు వ్యతిరేకం కాదు. హైదరాబాద్ ప్రజలు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదు, ఈవెన్ బీజేపీ వ్యతిరేకం కాదు, ఈవెన్ బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. బట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీలర్స్ దానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ అంశం పైన క్లారిటీని ఇవ్వడం లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారా, లేదు అంటేనంటే కేంద్రం అనుమతులు ఇస్తున్నారా? ఎందుకంటేనంటే సహజ సిద్ధంగా ఏర్పడి అతి భయంకరంగా మారేటటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రపంచంలోనే టాప్ 5 నదులలో మూసీ నది ఒకటి. 1908వ సంవత్సరం చరిత్రాత్మకమైనటువంటి సాక్ష్యం ఉంది. 15,000కు పైగా మంది చనిపోవడమే కాకుండా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ రక్తపు మరకలు తెలంగాణ చరిత్రను పట్టిపీడిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తుందా, లేదు అంటేనంటే మీకున్నటువంటి డబుల్ ప్లానింగ్స్ ఏంటి? మీరు అన్నది వాస్తవం. 1908లో, ఆ తర్వాత 2002-4లో మళ్ళీ ఒక పెద్ద వరదలు రావడం జరిగింది. దానికి మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ రోజు మీరు ఇంట్రోలో చెప్పినారు, నది అంటే ఎంత చక్కగా వివరించారు మీరు. నది అంటే ఓన్లీ నది కాదు, ఓన్లీ ఎస్టీపీలు పెడతానో ఇంకోటో పెడితే సరిపోదు. నదికి రావాల్సినటువంటి చిన్న చిన్న నదులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడి నుండి వస్తాయి, ఆ పాయలు, వాగులు, ఇవన్నీ కూడా చెరువులు నిండినప్పుడు వచ్చి నదిలో కలుస్తూ ఉంటాయి. అవి ఎక్కడ రెజ్యూనేట్ చేస్తారు? రెండోది, అనంతగిరి హిల్స్ లో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లోనే అక్కడ మరి 111 జీవో తెచ్చి కాంక్రీట్ జంగల్ చేసినారు. ఆ 111 ని గత ప్రభుత్వం తెచ్చింది తప్పు అని చెప్పినారు. మరి ఈరోజు రద్దు చేస్తుంది ఆ ప్రభుత్వం, అదేం చెప్పదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గురించి స్టిల్ట్ తీస్తారా తీయరా అది చెప్పరు. రెండోది, ఇన్ని పనులు ఉన్నాక అసలు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒక ఫ్యాన్సీగా తేమ్ నది లాగా చేస్తాం మేము, లండన్ లాగా. గతంలో
హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళలాగా చేస్తాం, కొబ్బరి నీళ్ళలాగా తాగొచ్చు అని చెప్తే ముఖ్యమంత్రి గారు మేము నమ్మినాం. ఇప్పటికీ నవ్వొస్తా ఉంటది అక్కడ చూస్తా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగినట్టే మేము పోయినట్టే లాగా ఉంది. అంతకుముందు ఇస్తాంబుల్ నగరం అన్నారు, రోడ్ల మీద నూనె పడితే ఎత్తుకోవచ్చు అన్నారు, తిరిగి మళ్ళీ పూరీలు వేసుకోవచ్చు అన్నారు తెలంగాణ స్టైల్లో. ఏవి ఇప్పుడు పూరీలు వేసుకుంటూనే ఉన్నాం తెలంగాణ రోడ్ల మీద, నూనె ఒలికిపోయినప్పుడల్లా ఎత్తుకొని దాంట్లో చేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా శ్రీశైలం గారు ఏమంటున్నట్టే, ఇది మన రాజ్భవన్ గవర్నర్ ముందు పడవలలో పోతాయి చిన్న వర్షం కోసి కూడా అన్నారు. మరి అది నివారించారా? 10 ఏళ్ళు సరిపోయిందా? గత ప్రభుత్వానికి సరిపోలే. నేనేమంటున్నా, నేటి ప్రభుత్వానికి వద్దాం. ఈ రోజు మూసీ నది మీద డిపిఆర్ తయారైందా? కేంద్రము చేయాలంటే ఏముంటుందంటే టెక్నికల్ గా వాళ్ళగా వీళ్ళలాగా రాష్ట్ర ప్రభుత్వాలలాగా కాంట్రాక్ట్ల కోసం ప్రాజెక్టులను టేకప్ చేయాలి కదా. ఇప్పుడు డిపిఆర్ తయారు కావాలి, కేంద్రానికి సబ్మిట్ చేయాలి. ఈ డిపిఆర్ చక్కగుంటే కేంద్రం తప్పకుండా ముందుకు వస్తుంది. ఎందుకు రాదు? తెలంగాణలో గతంలో కాళేశ్వరంకు డిపిఆర్ లేకనే కదా. వీళ్ళు ఏం చేస్తారంటే అంటే మరో కాళేశ్వరంగా మూసీ ప్రాజెక్టు కావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవసరం ఉన్నప్పుడు స్పందించాలని నా విజ్ఞాపన. డెఫినెట్ గా మీరు మా రామచంద్రరావు గారు, అంతకుముందు మా బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అక్కడ మూసీ నదిలో నిద్ర చేసినప్పుడు కానీ మమ్మల్ని చాలా తిట్టినారు. ఆడపోయి పడుకుంటారా, నేను కంటైనర్లు ఇస్తా అది ఇస్తా అన్నాడు. నువ్వు కంటైనర్లు ఇచ్చింటుంటే ఆ పేద ప్రజలకే ఇది ఎందుకు ఇక ఈ బాధ? రెండోది నేనేమంటున్నా, మూసీ నది పక్కకు ఒకటి లైను, అసలు నదిని ఎట్లా లెక్కిస్తారండి? చెరువులు అయితేనేమో FTL బఫర్ జోన్ అని తీస్తారు. మరి నదికి ఎట్లా తీస్తారు? రెడ్ లైన్ బ్లూ లైన్ అనేది మార్కింగ్ ఉంటుంది. ఏ రకంగా మార్కింగ్ చేస్తారంటే మీరు అన్నట్టు 100 ఏళ్ల కింద వచ్చిన నదీ ప్రవాహం ఎంత ఉంది, ఆ రోజు ఎంత మేరకు కొట్టుకుపోయింది, దాని వైశాల్యం ఎంత, తర్వాత ప్రతి 25 సంవత్సరాలకు ఎంత వరద వస్తుంది, దీన్ని లెక్కించి కదా నది ఎంత వెడల్పు ఉండాలి, ఎంత లోతు ఉండాలి అనేది గణాంకాలు వాళ్ళు తయారు చేస్తారు. ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, మేజర్ ఇరిగేషన్. మరి ఈ రోజు అనేక మంది బిల్డర్లు పేర్లు ఎందుకు కానీ మేము పోయి ధర్నా చేసినాం. మరి ఆ బిల్డింగ్ల మీద గడ్డపార పెట్టాడు ఈ గడ్డపార ప్రభుత్వము. కానీ పేద ప్రజల ఇండ్లకు మాత్రం RDX అని రెడ్ కలర్ తో రాస్తారు. RBX రాస్తారు కదా. మరి RBX రాస్తే పేద ప్రజల గుండెల్లో RDX పెట్టినంత బాధపడుతున్నారు. మరి దీని గురించి ఎవడు పట్టించుకోవాలి? అది RDX ఈ ప్రభుత్వం పెట్టేది? పేద ప్రజలు గాంధీ విగ్రహం అంటున్నారు. మా శేషన్న గారి దృష్టికి కూడా తెస్తాను. తెలంగాణలో గాంధీ విగ్రహం ఆల్రెడీ అక్కడ ఉంది. ఆ రోజు అస్థికలు కలిపినారు. ఉన్న పార్కు సరిపోదన్నట్టు సింపుల్ జీవనం సాగించేటటువంటి గాంధీ తాతకి వారి మన్మడే వద్దన్నా, మేధా పాట్కర్ వద్దన్నా, ఇవాళ ఈయన ముందుకొచ్చి గాంధీ అనే ట్యాగ్ లైన్ రాహుల్ గాంధీకి పేరెనకాల తోకుందని, ఆ కుటుంబానికి తోకుందని ఇవాళ ఆ గాంధీని నిలబెట్టి ఈ గాంధీలను మోసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణకు నేను ఇంకా ముందుకెళ్ళి చెప్తా, మీరు అభ్యంతరం పెట్టొచ్చు కాక. అసలు గాంధీ విగ్రహం తప్పకుండా పెట్టాలని మా శేషన్న అన్నప్పుడు నేను అంటున్నా, అసలు తెలంగాణకు స్వాతంత్ర పోరాటములో ఉందా? అసలు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా కదా మనం పోరాడింది. ఇవాళ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినాం కదా. ఈ రజాకార్ల రాజును దించడానికి రజాకార్ల సర్కార్ లాంటిది ఇప్పుడు మళ్ళీ MIM బ్రదర్స్ వీళ్ళందరితో కలగలుపుకొని గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది మొత్తం పరిపాలన. మళ్ళీ దారుసలాంకి వెళ్ళే జీవోలు వెళ్తున్నాయి, మౌఖిక ఆదేశాలు వెళ్తున్నాయి. నేనేమంటున్నా, పోలీస్ మన యాక్షన్ ద్వారా ఈ తెలంగాణని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు కనుక ధైర్యంగా పోలీస్ యాక్షన్ చేసి విలీనం చేయకపోయి ఉంటే మన పరిస్థితి UN వల్ల కలిసేటోళ్ళం వేరే దేశం అయిపోయేది. ఇవాళ అటువంటి విలీనం చేసినటువంటి సర్దార్ పటేల్ విగ్రహం పెట్టాలి కానీ ఈ గాంధీ విగ్రహం ఏంటండి? నేనేమంటున్నా, ఉన్నది కాబట్టి. నేను గాంధీకి మొత్తం వ్యతిరేకం అంటలేను. నేను ఆల్రెడీ ఉన్న కాడికి గాంధీ విగ్రహాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మేము చదువుకునేటప్పుడు గల్లీకి కట్టె పట్టుకొని గాంధీ తాత కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా కొత్త వారి కూడా ఈ దేశంలో అనేక మంది ఉన్నారు కదా. ఈ తెలంగాణకు ప్రత్యేకంగా పోలీస్ యాక్షన్ చేసి విలీనం చేసిన సర్దార్ పటేల్ గురించి మనం మాట్లాడకపోవడం ఎంత శోచనీయం అండి. అదే రకంగా శ్రీనివాస్ గారు నాకు ఒక క్లారిటీ ఆన్సర్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వము మూసీ ప్రాజెక్టును అధికారికంగా ధృవీకరిస్తుందా? కేంద్ర ప్రాజెక్టుగా మారుతుందా? లేదు అంటే అప్రూవల్స్ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం? మేమేమంటున్నాం, నది అభివృద్ధి కావాల్సిందే, ఈ కాలుష్య నదిని మంచిగా రెజ్యూనేట్ చేయాల్సిందే. కానీ కాంట్రాక్టర్ల కోసమో రేవంత్ రెడ్డి గారి వారి లేకపోతే సర్కారు జేబులు నింపుకోవడానికో కాకుండా, కమిషన్ల కోసం కాకుండా చక్కని డిపిఆర్ కనుక రూపొందిస్తే ఈ దేశంలో నదులన్నిటినీ మేము రెజ్యూనేట్ చేసేటటువంటి గంగా నదిని చేయలేదా అండి? కాశీకి ఇలా ప్రజలు పోయి అబ్బురపడుతున్నారు కదా. యమునా నదిని చేయట్లేదండి. మీరు అన్నారు సబర్మతి నదిని చేయలేదండి. ఈ నదులన్నీ దేశంలో చేసినట్టు వీళ్ళు చేస్తుర్రా? ఒక్క నది అన్న అట్లా అయిందా? ఉన్నొక్క నది ఇవాళ మూసీ నది. సౌత్ తెలంగాణ మొత్తం నదులు కృష్ణా నది మీద ప్రాజెక్టులు అయితే ఎండబెట్టారు గత 10 ఏళ్ళు. తెలంగాణ అసలు నిజంగా పోరాటం కృష్ణా నది జలాల మీద జరిగిందండి. గోదావరి నది జలాలలో మన ఏరియాలోనే ఉన్నది, మనం ప్రాజెక్టులు కట్టుకున్న పెద్ద అభ్యంతరం పెట్టినా అది ఆగాయి, చేయగలుగుతాం.
కానీ ఏ అభ్యంతరాలు రానటువంటి ముందు చేసినాం, కూలగొట్టినాం. కానీ కృష్ణానది మీద తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి దాన్ని మాత్రం టేకప్ చేయలేదు. ఇవాళ 12.5 ఏళ్ళు ఈయన కూడా ఎస్ఎల్బిసి అక్కడ, లేకపోతే ఇవాళ సార్ మీకు ఒకటి చెప్తాను, ఉదయ సాగర్ అని ఒకటి నల్గొండ మున్గోడులో ఒక్క రైతుకి 3 ఎకరాలు ఉంటే అవి ఎండిపోతే ఈరోజు మొత్తం ఎండిపోయినాయండి, నీళ్లు లేక చనిపోయిన రైతులు. ఇవాళ 2 ఆత్మహత్యలు. సో మొన్న హన్మకొండలో ఒక రైతు ఆత్మహత్య. అసలు రైతుల ఆత్మహత్యలు మళ్ళీ లేనటువంటి తెలంగాణ కోసం కొట్లాడి పోరాడి ఈపులో దెబ్బలు వలిగి ఇవాళ ప్రాణత్యాగాలు చేసుకొని తెచ్చుకుంటే మళ్ళీ మొదటికి వచ్చిండండి తెలంగాణ. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. మనకు సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ పార్టీ 2 రివర్ ఫ్రంట్ మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టులను టేకప్ చేసింది. 10 సంవత్సరాల్లో 2 చైర్మన్లుగా నియమించింది. సుమారు 6,800 కోట్ల రూపాయలు మూసీ పేరుతోని మూసీ పాలు చేశారు. జరిగిన అభివృద్ధి లేదు. నియమించినటువంటి చైర్మన్లకు బుగ్గ కార్లు లేవు, వాళ్లకు పేపర్లు లేవు, కార్యాలయాలు లేవు. మూసీ పేరు మీద ప్రజాధనం దోపిడీ జరిగింది. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ ను కూడా చేయమంటారా మూసీ పట్ల? లేదండి, మీరు అనేది సత్యదూరము. మూసీకి ఏదైతే బీఆర్ఎస్ గా మేము చేసినామో దాని ఫలితాలు కనిపించినాయండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా 6 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరించే ప్రయత్నం చేసినాము. ఎస్టీపీల నిర్మాణం జరిగింది, శుద్ధి చేసే ప్రయత్నం చేసినాం జలాలను. అలాగే అవసరమైన చోట ఆ నదిని లోతు చేయడము, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కానీ పార్కులు కానీ నిర్మించడం జరిగింది. అది కావాలంటే ఏదైతే బాధితులు ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్లి కేటీఆర్ గారు చూపించడం జరిగింది. మూసీకి బీఆర్ఎస్ గా మేము చేసింది మేలే చేసింది, నష్టం మాత్రం చేయలేదు. అది మూసీలో పోసినటువంటి ఇది కాదు. మా తోటి ఉద్యమకారులు ఒక్క నిమిషం నేను చెప్తాను. ఈ టైంకి 6 గంటలకు మా ఉప్పల్ బగాయత్ డెవలప్ చేసాము, పార్కులు వేసాము, హెచ్ఎండిఏ ద్వారా డెవలప్ చేసి చుట్టూ గడ్డి పెట్టినాం అన్నారు కదా. మీ కేటీఆర్ వచ్చి ఇవాళ ఆయన అంటుంటాడు కదా, యోగా చేస్తా జైలుకి వెళ్ళినా కదా. మా ఉప్పల్ బగాయత్తులో కనుక ఆయన చెట్టేసుకొని నడిచినట్టయితే ఆ దోమల కరుగుడు గాని లేకపోతే ఆ మురికి వాసన గాని నడవగలుగుతాడా చెప్పండి? మధ్యలో రావద్దండి మీరు. మేము చేసి చూపించినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏ రకంగా దీన్ని గోదావరి జలాలు, కాళేశ్వరం నుంచి తీసుకొచ్చే గోదావరి జలాలతో పాటు మురికిని ఏ రకంగా ఈ మూసీలోకి వస్తున్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలను కానీ లేదా హైదరాబాద్ ఈ మురికి నాళాలను కానీ రాకుండా ఎట్లా అడ్డుకుంటారు, ఏ రకంగా చేస్తారు, ఇట్లాంటిది ఏమీ లేకుండా ఆ పరిసర ప్రాంతాలు ఒక్కసారి 1,400 ఇండ్లు అంటారు, మరోసారి 10,000 ఇండ్లు అంటారు. మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ పరిసర ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 1908లో వచ్చిన, మీరే అంటున్నారు 1908లో వచ్చినటువంటి వరదలను, 100 సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి వరదలను ఇప్పటికీ కొలమానంగా తీసుకోవడం సమంజసం కాదు. అప్పుడు నిజాం ఏ మేరకు ప్రయత్నం చేయాలో చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా మూసీ ప్రక్షాళన జరగాలి అంటే 1908ని మీరు రెఫరెన్స్ గా తీసుకుంటేనే ప్రక్షాళన జరుగుతుంది. మూసీ అనేటటువంటిది ఒక కాల్వ కాదు, ఒక నాగరికత. అది దానికి అనుసంధానంగా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. మీరు దాన్ని రిఫరెన్స్ తీసుకోకుంటే ₹1 ఖర్చు చేసిన తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు వృధా చేసినట్టు అవుతుంది. కాదండి, వినండి శ్రీశైలం గారు, ఒక్క నిమిషం అండి. సీఎం గారు అంటారు ఇప్పుడు మూసీకి సంబంధించి మీరు మధ్యలో ఇంటరాక్ట్ అయితే మంచిది కాదండి, బ్రేక్ అవుతుంది. ఇది దీనికి మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తుంటే మేము ఇక్కడ కూర్చున్నది మీరు ఏం చెప్తారు వినడానికి కాదండి. ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ప్లీజ్. ప్రజలను తప్పుదో పట్టించడం కాదు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉండి పోరాడుతా ఉన్నది, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉన్నది. ఇన్ని కావాలని కుట్రపూరితంగా అన్ని గేట్లు ఒకేసారి ఎత్తినా ఈవెన్ మధు పార్క్ రిడ్జ్ కూడా ఏం కాలేదు. 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మధు పార్క్ రిడ్జ్ కూడా ఆ వరద ఏమీ ప్రభావం చూపలేదు. కావాలని గేట్లన్నీ ఒక్కసారి ఎత్తి పరిసర ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం కుట్ర చేసినా మరి పరిసర ప్రాంత ప్రజలకి ఏమీ కాలేదు, ఆ నివాస గృహాలకి ఏం కాలేదు. వీళ్ళు బఫర్ని ఎట్లా నిర్ణయిస్తారు, ఒక నదికి సంబంధించి బఫర్ని ఎట్లా నిర్ణయిస్తారు? మరి
నదులన్నీ దాదాపు కలుషితమవుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఈ నది మూసీ నదికి సంబంధించి దాంట్లోకి రాకుండా పారిశ్రామిక వ్యర్థాలను ఎట్లా ఆపుతారు, దాన్ని ఎట్లా దారి మళ్లిస్తారు, హైదరాబాదు నాలాలను ఎట్లా దారి మళ్లిస్తారు, ఎట్లా మూసిని శుద్ధి చేస్తారు, ఏ నీళ్ళు తీసుకొస్తారు, ఇవేవీ లేకుండా ముందస్తుగా ప్రణాళిక లేకుండా ఇప్పటికే హైడ్రా పేరుతో కూల్చినటువంటి ఇండ్లకు ఎలాంటి అతిగతి లేదు, ఆ బాధితులకు ఏమీ చూపింది లేదు. ఇక్కడ ఎలాంటిది లేకుండా ఇట్లాంటి ప్రయత్నం చేయడం అయితే ఖండించదగ్గది. ఒక మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకేనా హామీ, మిగతా ప్రజలకు హామీ ఉండదా? అందులో జర్నలిస్టులు ఉన్నారని, మనమందరం ఫ్యూచర్ సిటీలో ఉందామని సీఎం గారు ఎట్లా చెప్తారు? సుమిత్రానంద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శేషు గారు, అసెంబ్లీ సాక్షిగా ఉపయోగిస్తున్నటువంటి భాష పట్ల తెలంగాణ ప్రజలు కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటేనంటే చట్టసభలలో ఉన్నటువంటి మన నేతలేనా ఈ మాటలు మాట్లాడుతున్నారు, చెట్ల కింద కూర్చున్నటువంటి వాళ్ళన్నా వారికంటే ఒక నాగరికత మాటలు మాట్లాడతారనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఉపయోగిస్తున్నటువంటి పదజాలం అందరినీ బాధ పెడుతుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? భాష గురించి మాట్లాడటానికి ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను శ్రీశైలం గారు. ప్లీజ్. మీరు ఇందాక సీనన్ ఒక మాట అడిగారు, ఇది జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తిస్తారా నేషనల్ ప్రాజెక్ట్ గా అనేది మూసీని అడిగిన సందర్భంలో, ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు గుర్తించేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది శ్రీశైలం గారు. ఏంటి అని అంటే, ఒకవేళ జాతీయ ప్రాజెక్ట్ గా దేనన్నా గుర్తిస్తే ఒకప్పుడు కేంద్రం 90%, రాష్ట్రం 10% ఇచ్చేది. కానీ ఇప్పుడు నామ్స్ మార్చేసి 60-40 చేశారు. 60-40 అంటే 40%. 49-51 అండి. 49-51. ఓకే, సరే, మీ వర్షనే తీసుకుందాం. బట్ ఇప్పుడు నామ్స్ మార్చినటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా ఇంకొక నామ్స్ వచ్చింది. ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వినతులు ఇచ్చింది. ఏది కేంద్ర ప్రభుత్వానికి, దాంట్లో మూసీ రివర్ ఫ్రంట్ కూడా మీరు నిధులు ఇవ్వాలి అని ఇచ్చినప్పుడు, ఆ మూసీ రివర్ ఫ్రంట్ కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎట్లాంటి నిధులు కేటాయించలేదు. కానీ దాంట్లో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనేటటువంటి ఒక కొత్త ఫండ్ తీసుకొచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలు ఆ ఫండ్ లో పెట్టారు. ఆ ఫండ్ ఏంటి అని అంటే, ఈ పట్టణాల్లో జరిగేటటువంటి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్స్ కి సహాయం చేయడానికి అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ చేశారు. దాంట్లోంచి 25% ఇస్తారు. అంటే ఇప్పుడు మనం మూసీ రివర్ ఫ్రంట్ కి అయ్యేటటువంటి ఖర్చులో కేంద్ర ప్రభుత్వము 25% ఇస్తుంది, ఇంకో 25% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 50% నిధులను మార్కెట్ నుండి మొబిలైజ్ చేసుకోవాలి, అంటే అప్పుల రూపంలో మొబిలైజ్ చేసుకోవాలి. అది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నామ్స్. ఇది అయితే ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదండి. ఏం క్లారిటీ లేదంటే, అసలు మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం ప్రక్షాళనకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అవుతున్నటువంటి దాంట్లో నిర్వాసితుల కోసం ఎంత ఖర్చు పెడతాము, నిర్వాసితులకు ఏ విధమైనటువంటి పునరావాసం అనేటటువంటిది ఒక క్లారిటీ లేకపోవటం వల్లనే ఈ గందరగోళం తయారైంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఆ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఇస్తే బాగుంటుంది. అదొకటి. రెండోదిగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు చట్టసభలలో ప్రజల సమస్యలను నిలబెట్టాలా, ప్రజల సమస్యల పైన డిస్కషన్ జరగాలి, ప్రజల సమస్యల పైన అక్కడ చర్చ జరిగితే ఓ పరిష్కారం గనక రావాలని ప్రజలు ఎదురు చూస్తుంటారు. కానీ వాళ్ళ చట్టసభలు ఎలా తయారైనాయి తెలుసా? చట్టసభలు ఎలా తయారైనాయి అంటే, ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శలు చేసుకోవటానికి, అది ఆ లక్ష్మణ రేఖలు అన్ని దాటి విమర్శలు చేసుకొని తమ పార్టీ ప్రయోజనాలు, తమ వ్యక్తిగత ప్రయోజనాలను షో చేసేటటువంటి ఒక వేదికగా దాన్ని మార్చేశారు. మీరు గత బడ్జెట్ సమావేశాలు, గత అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఇదే స్పష్టమవుతుంది. అటు ప్రతిపక్షం కానీ ఇటు పాలక పక్షం కానీ ఏ విధమైన భాష వాడుతున్నారో మనం చూసాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, అసలు మన తెలంగాణ గత ముఖ్యమంత్రి పైన ఈ ముఖ్యమంత్రి పైన ప్రజల నుండి, స్టేక్ హోల్డర్స్ నుంచి, లేకపోతే ఎక్స్పర్ట్స్ నుండి వచ్చే అభ్యంతరాలు ఏంటంటే, వాళ్ళు వాడుతున్నటువంటి భాష, కీలకమైన పదవుల్లో ఉండి కూడా వాళ్ళు వాడుతున్నటువంటి భాష అభ్యంతరకరంగా ఉంది, అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా వాళ్ళు మార్చుకోవట్లేదు అనేటటువంటి విషయం. మీకు లాస్ట్ అసెంబ్లీలో ఒక కీలకమైన మాట ముఖ్యమంత్రి గారే మాట్లాడు, బడవే అంటే అసలు యాక్చువల్గా ఆ పదానికి అర్థం తెలుసుకునే సరుకు అసలు ఇలాంటి మాట కూడా చట్టసభల్లో మాట్లాడొచ్చా అనేటటువంటి ఒక అంశం అయితే, దాని తర్వాత వచ్చినటువంటి అంశాల్లో ఒక కీలకమైన అంశం వచ్చింది. మన రాష్ట్రంలో ఒక చర్చ జరిగింది. ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఒక కోర్సు చదివారు. హార్వర్డ్ నుంచి వచ్చిన తర్వాతనైనా తన భాష మార్చుకుంటాడా అనేటటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కానీ
ఈ వేదిక ఏదైనా, అది చట్టసభ అయినా, బహిరంగ సభ అయినా, లేకపోతే పార్టీ ఆఫీస్ అయినా, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈవెన్ దో కేటీ రామారావు గారు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి కేటీ రామారావు గారు కూడా మాట్లాడుతున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి తీరు, మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు, అంతెందుకండి మొన్నటికి మొన్న జరిగిన ఒక బహిరంగ సభ వేదిక పైన ఒక మతాన్ని, ఒక కులాన్ని కించపరిచే విధంగా ఒక కీలకమైన శాసనసభ్యుడే వెదచ్చేదిగా మాట్లాడారు. అంటే ఎలాంటి బౌండరీస్ లేకుండా మాట్లాడినటువంటి క్రమంలో ఎంత వివాదాస్పదమైంది అనేటటువంటి అంశాన్ని మనం చూసాం. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో అయితే లాగులలో తొండలు జొర్ల కొడతాము అనే దగ్గర నుంచి మాట్లాడితే పోనీ బచ్చగాడు, లేకపోతే చిన్నవాడు అనేటటువంటి వ్యాఖ్యలు, అంటే అసలు చట్టసభల్లో ఈ పదాలు మాట్లాడకూడదు అనేటటువంటి పదాలు కూడా మాట్లాడేస్తున్నారు. బట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉద్యమ కాలంలో మాట్లాడాడంటే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. బట్ లాస్ట్ టైం తను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ముఖ్యమంత్రి మీద కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడినటువంటి మాట కూడా అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి సందర్భం ఉంది. కాబట్టి కనీసం ఒక స్పష్టత, ఒక డిఫరెన్స్ ఉండాలండి. ఇప్పుడు పార్టీ ఆఫీసులో మాట్లాడినప్పుడు ఒక తీరుగా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఒక తీరుగా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ చట్టసభల్లోకి వచ్చారు మీరు, పార్లమెంట్ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, లేకపోతే విధాన మండలి అయినా, ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా లిమిట్స్ గా భాష మాట్లాడేటప్పుడు ఆ చట్టసభ యొక్క హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచేటట్టుగా ఉండాలి తప్ప, బట్ ఇట్లాంటి అభ్యంతరకరమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ చట్టసభల్లో శేషు గారు మళ్ళీ వస్తారు, క్షేమం కాదు, శ్రేయస్కరం కాదు అనేటటువంటి అభిప్రాయాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. అయినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. తాడూరు శ్రీనివాస్ గారు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా తెలంగాణ బాగా నష్టపోతుంది. తెలంగాణకు కేటాయించవలసినటువంటి నిధులు, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమను చూపిస్తుందంటని చెప్పి మంత్రి వాకేటి శ్రీహరి గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రావాల్సినటువంటి సుమారు 48 ప్రాజెక్టుల గురించి, 48 ఫైళ్ల గురించి సంతకాలు పెట్టేటటువంటి కనికరంలో బీజేపీ పార్టీ ఎందుకు లేదు? ఎన్డీఏ పార్టీ ఎందుకు ముందుకు రావడం లేదు? ప్రశ్న. శ్రీశైలం గారు, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆ మంత్రి గారు ఏంటంటే, కాన్స్టిట్యూషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, రాష్ట్ర జాబితా గాని, ఉమ్మడి జాబితా గాని అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో ఉన్న వాటిని, రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో ఉన్న వాటిని సంపూర్ణంగా నెరవేర్చి మమ్మల్ని అంటే బాగుంటది. ఇవాళ కేంద్రం బియ్యం ఇస్తే గానీ పెన్షన్, అది సర్కార్ బియ్యం ఇయ్యలేనటువంటి, రేషన్ బియ్యం ఇయ్యలేనటువంటి పరిస్థితి. ఇవాళ రోడ్లు మేమేస్తున్నాం, గ్రామీణ సడక్ యోజన, పట్టణం, ఇంతకుముందు శేష్ గారు ఎంత చక్కగా చెప్పినారండి, యూసీఎఫ్ నిధులు ఇవాళ ఎందుకు అవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. పట్టణాల నిర్మాణం, కరీంనగర్, వరంగల్ ఎట్లా అవుతుందండి, ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తా ఉన్నాం. కేంద్రము తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్లు, 47 రైల్వే స్టేషన్లను ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకెళ్ళినాం. వెళ్ళండి చూడండి, సికింద్రాబాద్ చూడండి, చెల్లపల్లి చూడండి, ఇంకోటి ఎంఎంటీఎస్, ఇవాళ RRR రోడ్లు, ఇవాళ ఈ రకంగా నేషనల్ హైవేస్. తెలంగాణలో 60 ఏళ్లలో కాంగ్రెస్ ఎంత చేసింది, బీజేపీ ఎంత చేసింది, టేప్ పట్టుకొని రమ్మను, ఆ మంత్రిని కొలుస్తాం, అసెంబ్లీలో మాట్లాడతారు, మైక్ ఆళ్ళ చేతులు ఉంటుంది. మళ్ళీ మేము ఆ లెక్కలు చెప్దామంటే ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినామో మేము చెప్తే కింద పడి చచ్చిపోతారు. 2 లక్షల కోట్లు ఇచ్చినామండి ఇవాళ. సో ఈ రకంగా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి రైల్వేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇవాళ అన్ని ఇస్తూనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్లపాలైందని చెప్పి కొన్ని మేము ఇస్తే గానీ వాళ్ళు తీర్చలేనటువంటి పరిస్థితి. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వారు ముఖ్యమంత్రి చెప్పినాడు, కేంద్రం సహకరించకపోతే మొత్తం దివాలా అయిపోయేటోళ్ళం, మనకు FRBM కొంత అప్పు పుట్టుబడి అవుతుందంటే కొంత మేరకు మోడీ బడాబాయి లాగా హెల్ప్ చేస్తా ఉన్నారు చెప్పి వాళ్ళే మాట్లాడినారు. ఇవాళ బీఆర్ఎస్ మమ్మల్ని నిందలేసింది, బడేబాయి చోటేబాయి అని చెప్పి. ఆ రకంగా మేము ఏమంటున్నామంటే, ఇవాళ ఇది సమయం, మీ సమయం సరిపోదు, ఆ సమయం నేను దేనికి ఎంత కేటాయించారో చెప్పంటే చెప్తాం తప్పకుండా. రెండో విషయం, ఇక్కడ ఇవాళ చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ లో ఒక మాట మాట్లాడారు, రైతు రుణమాఫీ కేంద్రం చేయట్లేదు, బడాబాబులకి మాఫ్ చేస్తారు, లేకపోతే రైతు భరోసా. ఇవాళ మోడీ గారి పైసలు టంగ్ అని రైతులకు పడుతుంది, నీ రైతు భరోసా పడుతుందా? ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి అన్నావు, అత్యవసర లాగా 25%, 50,000 ఒకసారి ఇచ్చి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోయినాం. ప్రభుత్వ అధికారులు పెన్షన్ లేక ఆత్మహత్యలు, ఒక SI, ఒక కానిస్టేబుల్, టీచరు,
ఇక్కడ వాళ్ళు దాచుకున్న పైసలు ఇవి 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి పెన్షన్ పైసలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి చచ్చిపోతా ఉన్నారు కదా. సో ఇవి మీరు చేయాల్సిన ఏవి చేయకుండా ఇక్కడ మాత్రం మరణ మృదంగం తెలంగాణలో వాయిస్తూ అక్కడ కేంద్రం మీద నేను తప్పులు పడతా అంటే కేంద్రానికి చాలా పనులు ఉంటాయి. ఆడ ఆయిల్, ఇప్పుడు ఎల్పిజీలు, లేకపోతే యుద్ధ వాతావరణం, జియో పాలిటిక్స్, మొత్తం కేంద్రం అంటే ఏంటండి, ఎన్ని పనులు ఉంటాయి. ఇవాళ నువ్వు నీ రాష్ట్రాన్ని నువ్వు చక్కగా మిగులు నిధులు ఉన్నటువంటి తెలంగాణ వస్తే 12.5 ఏళ్లలో మనం ఇవాళ ఈ రకంగా అప్పుల కుప్పగా చేసినాం. 6.5 లక్షల కోట్లు. ఎక్కడ అప్పులు అంటే ఇంత ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మీరు ఒకటే గమనించండి, కేటీఆర్ గారు అహంకార పూర్తమైన వాక్యాలు అసలు ఏం భాష అంటే అధికారులను ఆయన వస్తే చూస్తాడా? ఏం చూస్తాడు? రౌడీ చూసిరు కదా, పక్కకు పెట్టిరు కదా మిమ్మల్ని. అయినాక కూడా అహంకారం తగ్గకపోతే ఎట్లా? ఏ అధికారులైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమో అధికారులను పోగొట్టారు, ఈయనేమో మొత్తం అధికారులను రిటైర్మెంట్ అయిన వాళ్ళ పెన్షన్ తీసుకున్నా వాళ్ళని సంగతి చూస్తాం. రిటైర్డ్ అధికారులు అంటే వాళ్ళు రిటైర్ అయిపోయినాక పార్కులలో వాకింగ్లు చేస్తుంటే వాళ్ళ వెనక పోయి ఈయన జేబులు కొట్టేస్తాడా? ఏం చేస్తాడు ఈయన? ఏం భాష ఇది? ఎందుకు బెదిరిస్తున్నారు అధికారులని? ఇవాళ ఐఏఎస్లని, ఐపీఎస్లని, అధికారులని అందరిని బెదిరిస్తా ఉన్నారు వీళ్ళు. ప్రతిపక్షం రాకముందే రెడ్ డైరీ అని ఒకరంటారు, పింక్ డైరీ అని ఒకరంటారు. ఇవాళ ఈయన రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని మన కలెక్టర్లని మీ సంగతి చూస్తా అంటారు. ఇవాళ గ్లోబల్ సిటీ అంటారు, దోమల్ని ఎలగొట్టలేకపోతున్నారు. ఇవాళ ఏది మన ఫామ్ హౌస్ ది ఏంటంటే అది డ్రగ్స్ డీల్స్ కదా, డ్రగ్స్ అండ్ డ్రీల్స్. నేను డీల్స్ అని ఎందుకంటున్నా, దుబాయ్లో మొత్తం డాన్స్, ఇవన్నీ డాన్సులు చేసుకుంటున్నారు. ఇక్కడ డ్రగ్స్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. సో డీల్స్ కుదురుతా ఉన్నాయి. దీనికి 2-3 సార్లు వీళ్ళు కూడా పోయినట్టు ఒక నాయకుని పేరు, సుమిత్ర గారి నాయకుని పేరు కూడా వినిపిస్తా ఉంది. ఆయన ఎంటికల్ వీక్ ఏమంటాడు, ఈయననేమో ఎంటికల్ వీక్ మళ్ళా తర్వాత మాట్లాడతాడు నా ఎంటికల్ కూడా వీకలేడు. పీకు ఇప్పుడు పీక్కోరు ఎంటికల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా ఎంటికల్ వీక్ ఏమని? ఈయనేమన్నాడు, నా ఇంటిక కూడా వీకలేవు అన్నాడు. ఒక ఈ ఫార్ములా కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు, ఇవాళ ఫైళ్లు తలగబడిన కేసు సెక్రటరియట్ల, పశుసంవర్ధక శాఖలో కేసులు, ఇవాళ గ్లోబరీనా ఇంటర్మీడియట్ పిల్లల కేసులు, కరెంటు నరసింహారెడ్డిని మార్చిన కమిషన్, ఇప్పటి వరకు ఆ విద్యుత్ విషయాల్లో కుంభకోణం ఏమి అతిగతి తేలలేదు. కానీ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు, వైట్ ఛాలెంజ్లు, ఎంటికల ఛాలెంజ్లు. నేనేమంటున్నా, అసెంబ్లీ కాడ నువ్వు రా పెడతా అనే బదులు అసలు అందరూ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టినట్టు ఎమ్మెల్యేలు అందరికి ఆన్నే పెట్టు మరి టెస్ట్ రాగానే ఎంటికల్ వీక్ అందరి. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. సుమిత్రానంద్ గారు, మీరేమో బడే బాయ్ చోటే బాయ్ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అంటుంది. ఎట్లా స్పందిస్తారు? బీఆర్ఎస్ బీజేపీ కుస్తీ అసెంబ్లీలో అయినా కుస్తీయే, ఢిల్లీలో అయినా కుస్తీయే. తెలంగాణ ప్రజల పక్షాన ఉండేది బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసినా మేము ప్రశ్నిస్తాం, పోరాడతాం. కాంగ్రెస్ అన్యాయం చేసినా మేము ప్రశ్నిస్తాం, పోరాడతాం. ఇందాక శేషు గారు కేసీఆర్ గారి భాష కూడా అని అన్నారు. కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడతారు. ఒక్క సందర్భంలో అదే మొన్న మరి న్యాయంగా తెలంగాణ నీటి వాటాకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కార్ని నిలదీస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేస్తే మౌనంగా ఊరుకుంటే మరి తోడుకలు తీస్తాను ఒక్క పదం. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఎన్నిసార్లు ఎలాంటి భాషను ఉపయోగించిండ్రు. మరి బీజేపీ దీని మీద ఏం మాట్లాడదు, బీజేపీ దీని మీద ఏం ప్రశ్నించదు. ఇప్పుడు రైతుల కోసం అన్నదాతలకు ఎంత బాకీ పడ్డాడు, ఇప్పుడు వడ్లు కొనలేమని చెప్తారు. ఆ వడ్లు పోయిన యాసంగి వడ్లకి ఇంతవరకు బోనస్ ఇవ్వడు. రైతు భరోసా దిక్కు లేదు, బంధు కాదు భరోసా అని అది దిక్కు లేదు. తెలంగాణ ప్రజలందరికీ బాకీ పడి ఉన్నటువంటి రేవంత్ సర్కార్ మీద బీజేపీ చేస్తున్నటువంటి పోరాటం ఏంటి? గతంలో బండి సంజయ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒంటి కాలుతో లేసి యుద్ధం ప్రకటించారు కదా. ఇప్పుడు ఎటు పోయినరు? ఎందుకు నిద్రావస్థలోకి చేరింది బీజేపీ? వీళ్ళ బంధం కదా. అసెంబ్లీలో అటు బీఆర్ఎస్ నేమో ఇద్దరు అగ్రనేతల్ని, బీఆర్ఎస్ అగ్రనేతలు ఇద్దరిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని బిల్లారంగాలు అంటాడు, మారీచ సుబాహులు అంటాడు, బడవేలు అంటాడు. దుర్మార్గపు భాష రేవంత్ రెడ్డి గారి భాష ఇది. మరి వీళ్ళు బీజేపీ దీనికి సంబంధించి ఎలాంటి మాట మాట్లాడదు. రేవంత్ రెడ్డి గారు ఏంటి, నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేస్తున్న పరిస్థితులు ఏంది, తెలంగాణకు అన్యాయం చేస్తున్న తీరేంది, పాలనను విస్మరించి మరి కుంభకోణాలు
అడుగడుగున కుంభకోణాలు. ఆ పిల్లలకు బెర్తులు, మంచాలు, హాస్టల్ పిల్లలకు మంచాలు కొనబోతే కుంభకోణం, ప్రతిదీ చిన్న 100 కోట్ల కాడ కూడా కుంభకోణం చేసే పరిస్థితి వాళ్ళు తలెత్తుతా ఉంటే బీజేపీకి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడేబాయ్ చోటేబాయ్ బంధం అయితేనే కదా మౌనం వహిస్తుంది. ఎందుకు ప్రజల శేషు గారు, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. జంబ్లీ ఎన్నికల గురించి చర్చ ఆయన ప్రారంభించారు. 2029లో ఎన్నికలు వస్తాయనేటటువంటి ప్రిడిక్షన్ ఇచ్చారు. కన్క్లూజన్ పాయింట్గా మీరు చెప్పండి, అసలుకు రేవంత్ రెడ్డి గారు జంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించవలసినటువంటి పరిస్థితి, సందర్భం ఎందుకు వచ్చింది? జమిలీ ఎన్నికలే కాదండి, ఇంకొకటి కూడా చెప్తున్నాను, 2034 వరకు మేమే అధికారంలో ఉంటాము. దట్ ఇస్ సెకండరీ, కానీ జమిలీ ఎన్నికల పంచాయతీ ఏంటి? అదే అయితే ఇప్పుడు 2029లో షెడ్యూల్ ప్రకారం లోక్సభ ఎన్నికలు జరుగుతాయండి. మనకి షెడ్యూల్ ప్రకారం అయితే 2028 నవంబర్లో మళ్ళా ఎన్నికలు జరగాలి. బట్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక 6 నెలల కాలాన్ని ఏం చేస్తారనేటటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అప్పుడేదో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు పార్లమెంటును పొడిగించినట్లే ఇట్లా శాసనసభను కూడా పొడిగిస్తారు. అప్పటి వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటాను. 2029లో కూడా మళ్ళా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2034 వరకు ఉంటామనేది. బట్ 2029లో జమిలీ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశాలు కనపడట్లేదండి. ఎందుకనంటే ఈ జమిలీ ఎన్నికల కంటే ముందు అనేక విషయాలు స్పష్టత రావాలి. ఒకటి, జనగణన జరుగుతుంది. ఒకటి, రెండోది నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలి. మూడోది మహిళా బిల్లు ఆమోదంలోకి రావాలి, మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఈ మూడింటిని చేయటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి 2034లో జమిలీ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతుంటే 2029లో తక్కువ కనపడుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఏదో ఒక సమాచారంతో గత 10 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, టిఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. మళ్ళా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. శేషు గారు థ్యాంక్ యూ అండి. శేషు గారు థ్యాంక్ యూ. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఏది ఏమైనా కానీ ప్రజా ప్రయోజనాల కోసం అసెంబ్లీ చర్చల సమయాన్ని కేటాయించాలని చెప్పి వక్తలందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.